ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పచ్చిశనగపప్పు అండి. మూంగ్ దాల్ అండ్ బెంగాల్ గ్రామ్ తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి నానబెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్‌లో చక్కగా నానిపోయినాయి. మీకు అవకాశం ఉంటే ఒక 30 మినిట్స్ వరకు ఓకే అండి. ఇన్‌స్టంట్ బజ్జీస్ కాబట్టి టైం కూడా మెన్షన్ చేస్తున్నాను నేను. అప్పటికప్పుడు ఈ మాన్సూన్‌లో వేడివేడిగా చేసుకోవడానికి బాగుంటాయండి. తర్వాత బజ్జీ మిర్చి ఒక 6-7 తీసుకున్నాను. వాటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేశానండి. క్యాప్సికమ్ మనం పొడవుగా కట్ చేసినట్టుగా. అందులో ఉన్న గింజలు తీసేసాను. తర్వాత ఒక వేరే సపరేట్ బౌల్ తీసుకొని కొద్దిగా 2 స్పూన్స్ టామరిన్ పేస్ట్ మీరు ఇన్స్టెంట్గా దొరికితే వేసుకోండి. లేదా కొద్దిగా పండు నానబెట్టి పసుపు ఉప్పు వేసి నానిన నీళ్ళల్లో ఈ మిర్చి ఏదైతే మనం కట్ చేసామో ఒక 20-30 మినిట్స్ నానాలండి. బాగా స్క్వీజ్ చేసేస్తే అందులో ఉన్న ఘాటు పూర్తిగా పోతుంది. అన్ని బజ్జి మిర్చీలు అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మేము డిఫికల్టీ ఫేస్ చేసామండి. అండ్ పిల్లలు కూడా తింటారు ఇలా అయితే. ఘాటు అస్సలు రాదండి వండేటప్పుడు. ఇది ముందుగా మనం నానబెట్టుకున్న ఆ 2 పప్పులు ఏదైతే ఉన్నాయో పెసరపప్పు, శనగపప్పు వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసి. ఆ పట్టిన పిండిలో ఒక అరకప్పు లేదా పావు కప్పు, నేను పావు కప్పు తీసుకున్నానండి బియ్యపు పిండి వేశాను. లేదంటే బజ్జీ విడిపోతుందండి. వట్టి పప్పుతోనే చేస్తే కనుక విడిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రివెంట్ చేయడానికి పావు కప్పు బియ్యపిండి వేశానండి. దాంతోపాటు బియ్యపిండితో పాటు ఒక కప్పు మినప్పప్పు పౌడర్ అండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరుకుతుంది ఉరద్ దాల్ పౌడర్ అని. మీకు అవకాశం లేకపోతే మినప్పప్పుని వేపి పౌడర్ కొట్టి వేయండి. ఇది ఇన్స్టెంట్ బజ్జీ కాబట్టి మినప్పప్పు తొందరగా నానదు. సో అలా పౌడర్ తీసుకున్నానండి. 3 పిండ్లు కలిపి కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకొని మనం కొంచెం ఉప్పు వేసి కొద్దిగా చూసుకోవాలండి టేస్ట్. తక్కువ ఉప్పు వేసాను. అయితే ఇందులో కొంచెం కారం వేసానండి. ఎర్ర కారం కొంచెం చిటికెడు. ఇంకేమీ వేయలేదండి. అన్నీ గట్టిగా మనం కొంచెం నీళ్ళే వేసుకొని గట్టిగా పిండిలా కలుపుకోవాలండి. ఇందులో నేను మరీ గట్టిగా ఉంటే సాఫ్ట్గా రాదండి, గుల్లలాగా రాదు. మీకు అవకాశం ఉంటే కొంచెం ఈనో వేసుకోండి. నేనైతే సోడా కానీ ఈనో కానీ ఏదీ వేయలేదండి. చక్కగా అవే న్యాచురల్గానే మంచిగా పొంగినాయి. మీకు ఒక ఈనో కూడా బాగా వర్కౌట్ అవుతున్న ఒక యూస్ఫుల్ టిప్ అండి. అది తొందరగా ఇన్స్టెంట్ పిండిల్లో తొందరగా వస్తున్నాయి బజ్జీలు. సో 3 టిప్స్ చెప్పానండి దీంట్లో, యూస్ఫుల్ టిప్స్ మీకు. ఒకటి మిర్చి నానబెట్టడం చింతపండులో ఘాటు తగ్గడానికి, పిండి విడిపోకుండా బైండింగ్ ఏజెంట్గా రైస్ ఫ్లోర్ వేయడం, తర్వాత ఇందులో ఈనో వేసుకుంటే ఇన్స్టెంట్ పిండ్లకి గుల్లలాగా చక్కగా వస్తుంది బజ్జీ. మంచిగా లోపల ఉడుకుతుందండి, అది గమనించాను నేను. తర్వాత కొద్దిగా వేసుకోండి ఏది వేసుకున్న. సోడాస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇందులో కొంచెం డీప్గా ఉన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ పడుతుందండి. చక్కగా బజ్జీలాగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్